2018లో నాకు మా ద్వారా తెలుసు అక్కడి నుంచి అంతే. 2018 ఎన్ని సంవత్సరాలు ఎందుకు నేను అన్నీ కలిగింది 24,000 తీసేస్తే 16 సంవత్సరాలు కూడా నేను ఏం చేశాను పెట్టబట్ట పోయిందా. మరి యేసుప్రభుని నమ్ముకున్నాను. ఇప్పుడు యేసుప్రభుని కుదిరిపెట్టినా కుదిరిపెట్టి మళ్ళీ లోకంలోకి వెళ్తే లోకంలో ఏమంటారు అన్నీ అయిపోయి మళ్ళీ వచ్చి వెనక్కి అంటారు కదా అన్నారా అంటారు. అందుని బట్టి నేను ఈ శ్రమ పడిన ఆయన కోసం ఎదురు చూసాను. ఒక రోజు జ్ఞాపకం తీసుకురావచ్చు ఒకసారి అంత టైం పట్టడానికి ఏదో తక్కువ టైంలో చేయించాను కాంపిటీషన్. అంత టైంలో భక్తి ఎలా చేసామంటే నెప్పు తగ్గకుండా చేసాను వ్యక్తి అవునా కదా చెప్పండి. 16 సంవత్సరాల భక్తి ఎలా చేసాను 16 సంవత్సరాల భక్తి ఎలా చేసామండి నెప్పు తగ్గకుండా. అంటే ఎప్పుడు ప్రార్థన చేస్తామో మనకు తెలియదు. ఎక్కడ మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళిపోతాం శుభ్రంగా ఎక్కడ వందలు అంతే చేయలేదు. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాం అక్కడ చూసుకుంటాం అక్కడ చూసుకుంటాం అక్కడ చూసుకుంటాం అక్కడ చూసుకుంటాం. అది ఏమనుకున్నాం అంటే అదే పెద్ద బిజీ అనుకున్నాను సేవ. అది నిజంగా సేవ. ఒక ఆయన నాకు చెప్పడానికి వచ్చాడు జయరాజు గారు అని చెప్పేసి నిర్మల్ జయరాజు గారు. అప్పుడు ఒక రోజు కాన్స్పర్కి వెళ్ళాను. అప్పటికి వెళ్ళిన తర్వాత చాలా మంది అక్కడ 100 రూపాయలు దొరికి పావు పట్టుకుని అక్కడ బయలుదేరి సేవకులందరూ ఈ దగ్గర ఇప్పుడు అక్కడ పోయి ఇక్కడ ప్రాంతం అక్కడ పోయి అక్కడ ప్రాంతం అక్కడ పోయి ఇక్కడ ప్రాంతం అని ఇలా తయారయ్యే సేవకుడు. కనీసం లేదంటే ఒక సేవకుడు బ్రతుకు బాగుపడాలంటే ఒక 2 గంటలు కూడా ప్రార్థన చేసి సేవకులు మీరు ఎవరైనా సీయాలంట దగ్గర పిలిపించి నిన్న ఒక అద్భుతం తెలుసా. ఎక్కడి నుంచి 450 మంది సేవకుల్లో ఒకే మాట మీరు ఇంకా అబద్ధం ఆడి కూర్చొని సేవకులు ఎంతమంది ఉన్నారో నా దగ్గరికి ఏంటంటే నేను అబద్ధం ఆడి సేవ చేస్తున్నాడు. అబద్ధం ఆడితే ఈ సేవ మీరు పడైపోతుంది. స్టేజ్ ముందు నిలబెట్టి ఆ పాస్ గారు అందరి కోసం చేతి ప్రార్థన చేసి నేను కించిపోతామని చెప్పలేదు. కించిపోతానంటే మీరు నాకండి ఒరిజినల్గా ఉన్నవాడు సత్యంగా ఉన్నవాడు రావద్దు మీరు ఎక్కడ ఉండాలి అని ఎంతమంది ఎక్కడ చూడు సభగా లేనప్పుడు మళ్ళీ ఉంచుతాను మీలో ఎవరైనా ఇంకా అని చెప్తే కొంతమంది ఎవరికైనా సభ ముందు నిలబడతారు కదా చేతులు వాళ్ళు వెళ్తారని చెప్తున్నారు. ఈ ముందేమో ఎంతమంటాడు లేచి నిలబడుతుంటాడు. ఆ నిలబడేదంతా మళ్ళీ చేతులు చేయాలన్నాడు. ఆఖరి వెళ్తే వాళ్ళు అందరి కోసం ఏం చేస్తారు. అలానే సేవకులు అలా చెప్తాం. ఒక్క మాటలు చెప్పండి. ఒకవేళ విశ్వాస కింద వెళ్ళొస్తాం. సేవకులు ఏంటి అన్ని 100 మంది సేవకులు ముందు 150 మంది 160 మంది సేవకులు ఇలా నిలబడ్డారంటే నేను అప్పుడు అన్నాడు మాట్లాడుతున్నాను. అయ్యే మీరు ఇంతమందిలో మీరు మనస్సమ్మతి నిజం చెప్పారు కాబట్టి దేవుడు ఇప్పుడే మిమ్మల్ని ఖచ్చితంగా దీవించిన యథార్థవంతులుగా చేయగానే చెప్పడం నేను అలాగా సేవకుడు అన్నాడు. మీలో ఎలా తిరిగే వాళ్ళు ఎంతమంది చేయగలుగుతున్నాను నేను విజయం మరి ఉన్నారైనా నేనేమనుకున్నాను చెప్పండమ్మా. దాన్ని నిలబెట్టేసి ఇంకెక్కడున్నా సరే అక్కడికి వచ్చి గంట 30 గంటన్నర ఆత్మహత్య 10 గంటలు మనకు అప్పగించినటువంటి 10 మంది కోసం ప్రార్థన చేయడం ప్రారంభించే దేవుడు ద్వారా ఏ గొప్ప అది భోజనం పెట్టి 100 రూపాయలు చక్కెర పక్కకి ఇక్కడ పక్కకి సమయం అనక అసమయం అనక అది కూడా గొప్ప సేవ అనుకున్నాను నేను నా జీవితంలో. ఈరోజు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసే పరిస్థితి ఏమైంది. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో దానికి భయపడేందుకు పడుతుందా చెప్పండి. ప్రార్థన పరిస్థితిని మారుతుంది. ప్రార్థన పరిస్థితిని మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందును బట్టి ఇప్పుడు ఆయన ఏమన్నా